హలో ఆల్. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఇప్పుడు తెలంగాణలో ఒక హాట్ టాపిక్‌గా చూస్తే కల్తీ కల్లు తాగి చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతూ ఉంది అనారోగ్యానికి గురై. అయితే కల్లుని మిగిలినటువంటి మందు రకాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మనమైతే ఒక భాగంగా చూడలేము. తెలంగాణ సంస్కృతిలో ఒక భాగంగా చూడొచ్చు. తెలంగాణే కాదు భారతదేశంలో వివిధ గిరిజన ప్రాంతాల్లో కావచ్చు, చాలా వర్గాల్లో కల్లు తాగడం అనేది ఒక వ్యసనంగానో, ఒక చెడ్డ అలవాటుగానో కాక ఒక హెల్తీ హాబిట్‌గా వాళ్ళ కల్చర్‌లో ఒక భాగంగా ఒక శుభకార్యానికి కావచ్చు, లేకపోతే ఒక చావుకు కావచ్చు, దేనికైనా సరే దాని యొక్క ప్రాముఖ్యత అయితే ఎక్కువే ఉంది. ఈ నేపథ్యంలో దీని సా మన తెలంగాణ అలాగే భారతీయ సంస్కృతిలో కల్లుకున్నటువంటి ప్రాధాన్యత, దాన్ని ఎట్లా తీసుకుంటారు? అలాగే అసలు ఈ కల్లు, ఈ తాడి చెట్లనేవి ఎందుకు తగ్గిపోతూ ఉన్నాయి? అవి తగ్గిపోవడం వల్ల ఎందుకు ఈ కల్లని సమస్య ఇప్పుడు ముందుకొస్తూ ఉంది? గీత కార్మికుల సమస్యలు, వీటన్నిటి గురించి అనే లైటర్ నోట్ మనతో డిస్కస్ చేయడానికి జూపాక సుభద్ర గారు, రమేష్ కార్తిక్ నాయక్ గారు ఉన్నారు. సో, ఈ డిస్కషన్‌లోకి వెళ్ళబోయే ముందు ఆ ఇద్దరు గెస్ట్ పరిచయం ఫెడరల్ తెలంగాణ వీక్షకుల కోసం. ముందు రమేష్ కార్తిక్ నాయక్ గోర్బంజారా వర్గానికి గోర్బంజారాకి సంబంధించిన వ్యక్తి రమేష్ కార్తిక్ నాయక్. సో, ఆ సెక్షన్ నుంచి ఇప్పటి వరకు లిటరేచర్ పరంగా గొప్ప కృషి చేసిన వాళ్ళైతే ఎవ్వరు లేరు. సో, ఆ వర్గం నుంచి, ఆ బంజారా దగ్గర నుంచి, ఎందుకంటే రమేష్ కార్తిక్ నాయక్ అనంగానే అదే అందరికి ఎక్కువ గుర్తొస్తూ ఉంటుంది. అలాగే యువ సాహిత్య పురస్కార గ్రహీత కూడా. దాంతో పాటు తెలుగు, ఇంగ్లీష్, ఎందుకంటే మనం ఎక్కువగా గిరిజన సెక్షన్స్ నుంచి గాని, వెనకబడిన వర్గాలు, ఐయామ్ సారీ టు సే దిస్ రమేష్ గారు, అని పాజిటివ్ నోటే చెప్తున్నాను. తెలుగులో చదవడం, తెలుగులో రాయడమే కష్టమైన నేపథ్యంలో తెలుగు, ఇంగ్లీష్ 2 భాషల్లో కూడా తను సాహిత్య సృజన చేస్తున్నారు. పోయెట్రీ ట్రాన్స్‌లేషన్ చేస్తున్నారు. ఇంగ్లీష్‌లో స్వయంగా రాయగలరు. అలాగే ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. అవార్డ్స్ ఈస్ జస్ట్ ఏ నంబర్. దూరదర్శన్‌లో పనిచేస్తూ ఉన్నారు. ప్రస్తుతం సత్యాగ్రహి యూట్యూబ్ ఛానెల్‌లో చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను ఈ డిస్కషన్‌లో పార్టిసిపేట్ చేసి ఎంతో మందిని ఇంట్రొడ్యూస్ చేసిన. తను లిటరరీ పీపుల్‌తో రోజు ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటారు. అలాగే స్వయంగా కల్లు తాగిన అనుభవం ఉంది. వాళ్ళ సంస్కృతిలో భాగంగా తాగుతారు కూడా అనే లైటర్ నోట్ చెప్తున్నాను. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ రమేష్ కార్తిక్. సో, నెక్స్ట్ జూపాక సుభద్ర గారు, ద మోస్ట్ రెనౌన్డ్ రైటర్. వెనకబడిన వర్గాల్లో స్త్రీల సమస్యల గురించి, ముఖ్యంగా ఈ కులం వల్ల ఎక్కువగా ఎటువంటి సమస్యలు ఆఫీస్ ఏరియాలో కావచ్చు, వర్క్ ప్లేస్ లో కావచ్చు, ఫ్రమ్ లోవర్ సెక్షన్స్ టు హైయర్ సెక్షన్స్ వరకు ఎటువంటి ఇబ్బందులు పడతారు అన్న కథాంశాలతో కథలు రాశారు, కవితలు రాశారు. ఇంకా చెప్పాలంటే మనం ఈ రోజు ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఈ కల్లు, ఆ కల్లు ఎక్కడి నుంచి వస్తుంది? తాటి చెట్టు నుంచి కదా. ఆ తాటి కమ్మల సావుదప్పులు అనే కవిత కూడా రాశారు గతంలో. సో, ఈ నేపథ్యంలో వీరితో డిస్కస్ చేద్దాం. సో, ముందు రమేష్, మీరు చెప్పండి. మీరు పెరిగిన వాతావరణంలో మీరు కల్లు తాగుతారా? ఫస్ట్ ఆ క్వెషన్. అలాగే కల్లుకున్నటువంటి ప్రాధాన్యత ఏంటి మీరున్నటువంటి నేపథ్యంలో? సో, నిజానికి నేపథ్యం కాదు, నేటివ్ నేపథ్యం. మేము బంజారా కమ్యూనిటీకి సంబంధించి మాకైతే ప్రత్యేకంగా మేము ఇప్ప సారా కాచుకోవడం కావచ్చు, లేదంటే నార్మల్ గా సారా చేసుకోవడం ఇదంతా ఉన్నప్పటికీ గానీ మేము చేసినా గానీ మేము తాగేది చాలా తక్కువే. నిజానికి అది కేవలం బ్రతకడానికి ఈ సారా కాచుకొని దాన్ని అమ్ముకుంటూ బతుకుతాం. కానీ మేము కూడా తాటికల్లు, ఈతకల్లు, ముంజలు కావచ్చు, లైక్ దాదాపుగా దానికి సంబంధించే ఎక్కువగా యూజ్ చేస్తాము. ఎందుకంటే మా కమ్యూనిటీలో భాగంగా చూసుకుంటే మా రిచువల్స్ కానీ ట్రెడిషన్స్ లో భాగంగా కల్లుతో పాటు సారా కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో, ముఖ్యంగా సారా అంటే ఆఫరింగ్ లాగా ఇచ్చినా కానీ కల్లు అనేది ఖచ్చితంగా దాన్ని స్వీకరించడం, లేదంటే దేవుళ్ళు ఎలాంటి దేవులైనా కానీ ఖచ్చితంగా ఆ కల్లు అనేది ఇవ్వడం ఉంటుంది. అయితే ఈ కల్లు మనకి సాధారణంగా నీరా అనేది ఏదైతే ఉంటుందో పొద్దు పొడుస్తున్న కొద్ది తర్వాత కల్లుగా మారడం ఇదంతా కూడా మనకు తెలిసిన విషయమే. షుగర్ ఏవైతే ఉంటాయో ఆ షుగర్ కొంచెం నీరలో ఉన్న షుగర్ అంతా కూడా ఫర్మెంట్ అయ్యి, లేదంటే పొద్దు పొడుస్తున్న కాస్త అది ఆల్కహాల్ గా మారుతూ ఉంటుంది. సో, ఇది ఒక రకమైన ఎనర్జీ డ్రింక్ అని చెప్పొచ్చు, లేదంటే మన బాడీని రిలాక్స్ చేసి ఒంట్లో వేడి తగ్గించడము, లేదంటే కిడ్నీలో రాళ్ళు కరిగించడం ఇలాంటివి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో 2 years క్రితం మా కజిన్ కిడ్నీలో రాళ్ళు ఇదైనప్పుడు ఎవరో సజెస్ట్ చేస్తే ప్రతి వారం 2 రోజులు ఈ కల్లు పొద్దున్నే తెల్లారుజాము లైక్ 7-8కి ఆ ప్రాంతంలో తాగుతూ కిడ్నీలో రాళ్ళు కూడా కరిగిన ఉదాంతం అయితే ఉంది. అండ్ కొంతమంది ఇది నిజం కాదు అంటారు, కానీ నిజానికి అలాంటివి జరుగుతూ ఉన్నాయి. దాన్ని ఫాలో అవుతున్నారు. సో, ఇది కల్చరల్ ప్రాక్టీస్ లో భాగంగానే ఉంది తప్పించి దీన్ని స్పెసిఫిక్ గా మనం సినిమాల్లో చూసినట్టు బీర్ తాగడము, తాగి అంతా ఇచ్చేయడము ఇలాంటిది లేదు. కాకపోతే ఏమవుతుందంటే తెలంగాణ ముఖ్యంగా మన స్టేట్ కి సంబంధించి ఏకవచనం అనేది ఎప్పుడూ ఉంటుంది, నువ్వు అనేది.
నువ్వు అంటే అది కొంచెం ఆంధ్రప్రదేశ్ లేదంటే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళకి అది కొంచెం ఎబ్బెట్టుగా అనిపించవచ్చు. సో ఈ నువ్వు అనడము లేదంటే మనం ఈ కళ్ళు తాగడము ఇవంతా కూడా ఒక రకంగా స్టీరియోటైపికల్ గా చూసుకుంటే అది ఇంకో రకంగా వెళ్ళిపోయింది. దాని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో ఇది మా కల్చరల్ గా భాగంగానే ఉంది. ఇది ఎనర్జీ డ్రింక్ గానే ఉంది. ఖచ్చితంగా అమ్మ అక్క ప్రతి ఒక్కరు కూడా మా దాంట్లో దీన్ని సేవిస్తారు. అది మేము తీసుకుంటాం. ఇప్పుడంటే చాలా తక్కువైంది అనుకోండి, చెట్లు కూడా లేవు. సో మేము తాగాము అని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను. నిజానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. గర్వపడుతున్నాను. ఎందుకంటే ఒక సాధారణంగా మా బంజారాల్లో ఎవరైనా ఆడపిల్లలు పురిటి అంటే శిశువు జన్మించిన తర్వాత వాళ్ళ రొమ్ము పాలు చాలా అంటే కొంతమందికి రొమ్ముల్లో పాలు రాని పక్షంలో అప్పుడు ఏం చేస్తారంటే ఈ తాటి చెట్లు కానీ ఈత చెట్లకి తల భాగంలో కట్ చేస్తే అక్కడ గోబో అని ఉంటుంది, సాఫ్ట్ గా వైట్ కలర్ లేయర్. అంటే ఎక్కడి నుంచి అయితే మనకు కళ్ళు వస్తుందో దాన్ని తినిపిస్తారు. ఆ తినిపించడం చేత ఎవరైతే ఆ బాలింత ఉంటుందో ఆమెకి శిశువుకు కావాల్సినంత పాలు వస్తాయని కూడా మొదటి నుంచి మా లంబాడీల్లో ఇది ఉంది. సో ఇదంతా కూడా ఇట్లా కల్చరల్ గా మనం వెళ్తున్న కొద్ది లేయర్స్ గా ఇంకా చాలా ఉంటుంది, కానీ జస్ట్ బేసిక్ గా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ రమేష్. సుభద్ర గారు మీరు చెప్పండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా వృత్తి జీవితం నుంచి కూడా రిటైర్ అయ్యారు. 30 to 40 years మీరు మీ స్వగ్రామం నేటివ్ ప్లేస్ లో చూశారు, హైదరాబాద్ లో చూశారు. సో ఈ ఫేస్ షిఫ్ట్ లో ప్రాంతీయంగా చూసినప్పుడు అక్కడ కళ్ళు గాని ఇక్కడ కళ్ళు గాని ఈ 30-40 years వచ్చినటువంటి మార్పు, దానిపైనటువంటి కల్చరల్ గా వచ్చిన మార్పు, పర్స్పెక్టివ్ ప్రకారంగా వచ్చిన మార్పు గురించి మీకు దాంతో ఉన్నటువంటి అనుబంధం, స్పెషల్ గా పర్సన్స్ ని మీ ఫ్యామిలీ లైఫ్ లో కానీ మీ కల్చరల్ లైఫ్ లో కానీ చూసినటువంటి అనుభవాలు గురించి చెప్పండి. అయితే తాటి చెట్లని జనరల్ గా కొంచెం ఒక ఎకరం భూమి ఉంటే ఒక పక్కన తాటి చెట్టు పెంచుకోవడం అనేది ఉంటది. తాటి చెట్టు కేవలం తాగడం కోసమే కాదు, దాని ఆకులు, దాని పళ్ళు, దాని ముంజలు, దాని మొదులు అన్ని రకాలుగా పనిచేస్తాయి. తాటి కమ్మలు గుడిసె కప్పుకోవడానికి, దాని దాని కొమ్మలు పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు తయారు చేసుకోవడానికి, దానికి గీరెలు కడితే పిల్లలు ఆడుకుంటుంటారు. ఆ తర్వాత దాని పండ్లు చాలా చాలా అంటే ఒక్కొక్క పండుకి ఒక 5-6 గ్లాసుల జ్యూస్ వెళ్తుంది, కాల్చి తింటారు, దాని గేగులు తింటారు. అట్లా రకరకాలుగా దాన్ని యూజ్ చేసుకోవడానికి అన్ని రకాలుగా అవసరం కోసము ఆ తాడి చెట్లు అనేది పెట్టుకుంటారు. మా దగ్గర కూడా మాకు కొన్ని తాళ్ళు ఉన్నాయి. సో ఆ తాళ్ళు అంటే నలుగురు కలిసి నవ్వే చోట, నలుగురు కలిసి ఏడ్చే చోట ఈ కళ్ళు అనేది మాకు, కళ్ళు అంటే మత్తు పదార్థం కింద తెలంగాణలో చూడరండి. అది ఆంధ్ర వాళ్ళు నవ్వుతారు, కొంతమంది గేలి చేస్తారు, కొంతమంది వీళ్ళు తాగుబోతులు అని ఇట్లా మమ్మల్ని ఇచ్చేశారు. కానీ దానితోని అక్కడ కొన్ని లక్షల తాళ్ళు కొట్టేసిండ్రండి. ఆ తాళ్ళు కొట్టేసినప్పుడు నేను తాటి కమ్మల సావుదప్పులని నేను ఒక కవిత రాసిన. అయితే అది మెడికేటెడ్ అండి, అది నాట్ ఓన్లీ కల్చర్, అది మెడికేటెడ్ కూడా. మా అన్న బిడ్డ నా చిన్నప్పుడు ఆ పిల్లకి పాలు సరిగ్గా లేకుంటే, ఇప్పుడు మన రమేష్ చెప్పినట్టయితే గువ్వం అది మాకు తెలియదు, కానీ ఆ పిల్లకి పొద్దున సాయంత్రము పాలండి కళ్ళు పట్టించేదండి. పాలతో పాటు ఈ కళ్ళు కూడా పట్టించేది. ఆ పిల్ల చచ్చిపోతుంది అనుకున్న పిల్ల హెల్దీగా తయారైంది తర్వాత. అంటే అది మెడికేటెడ్ గా కూడా వాడతారండి. ఇంకొకటి అది అవమానము నవ్వులాటను ఇది కాదు, నలుగురు కలిస్తే కళ్ళు తాగుతారు, కూర్చొని తాగుతారు. ఇంకొకటి ఏమన్నా ఫంక్షన్లైనా, దినాలైనా, పిల్ల సమర్థలైనా, ఏవైనా ప్రభోజనాలైనా ఒక కుండ తెప్పిస్తే మన కూర్చున్న కాడ అన్నంతో పాటు ఈ కళ్ళు గ్లాసు కూడా పెడతారు. పెట్టకుంటే గదేం పెళ్లిరా, గదేమి ప్రభోజనం రా అని వాడు గ్లాసు ఒక గిలాస కళ్ళు కూడా పోయలేడు, అక్కడికి ఎందుకు అట్లా. అంటే కంపల్సరీ అదొక మర్యాద అనే సంస్కృతి తెలంగాణలో ఉంది. అది చిన్న నుంచి పెద్ద అంటే చచ్చిపోయే వరకు. ఇంకొకటి ఏంటంటే వాడిక అంటారు దాన్ని. అంటే ఒక 60 ఏళ్ల ముసలైనా కంపల్సరీ ఆ వాడిక కళ్ళు తాగుతుంటాడు. అంటే తన ఇచ్చుకునే ఇదిని బట్టి, ఎఫర్ట్ చేసిన పద్ధతిని, అంటే ఎఫర్ట్ చేసిన ఫైనాన్స్ ని బట్టి ఆయనకి రోజు ఒక కొంచెము ఇవ్వగలిగే ఆ గౌన్ల, అంటే ఆ కళ్ళు తెచ్చేట ఆయనకి ఇవ్వగలిగే స్తోమత ఉన్నాయన
ఆ పెద్ద మనిషి 60 ఏళ్ల నుంచి చచ్చిపోయేదాకా రోజు కొంచెం తాగుతుంటాడండి. రోజు తాగాలి. అంటే ఆ నలుగురు కొడుకులు ఇద్దరు కొడుకులు, ఒక కొడుకున్నా కూడా అరే అయ్యకి కంపల్సరీ ఆ వాడిక పెట్టాలని ఆయన వాడిక తెచ్చి ఇస్తారండి. ఇంకొకటి అక్కడ మందు అనేది అంటే మాకు ఈ సిటీలో బస్తీల్లో ఈ కళ్ళు కాంపౌండ్ లో ఈ డైజోఫాము తర్వాత అల్ఫరాజోలం అని ఇవన్నీ కలిపి అరటిపళ్ళు, పాత చెప్పులు, ఇంకా అన్ని చాలా భయంకరంగా పెద్ద హౌజులలో ఇట్లా తిప్పుతారు ఆ కార్వాన్ దిక్కు అట్లా చూసి అమ్మో ఇది అనుకున్నామండి. అయితే ఇది తాగకుంటే చచ్చిపోయే అనే ఇది ఉండదు. మామూలు కళ్ళు తాగితే, చెట్టు కళ్ళు తాగితే ఒకటి ఆరోగ్యము, ఒకటి ఆనందము, ఇంకొకటి ఇది తాగకుంటే అమ్మో బతకలేను అనే పరిస్థితి ఉండదు. ఒక రోజు తాగకున్నా 10 రోజులు తాగకున్నా వదిలేస్తారు. అది ఒక ఎడిక్షన్ అనేది ఉండదు. కానీ ఇక్కడ ఈ బస్తీల్లో మనకు హైదరాబాద్ లో దాదాపు 100 కళ్ళు దుకాణాలు ఉంటాయంట. అంటే బస్తీలకి ఒక 3-4 బస్తీలకు కలిపి ఒక కళ్ళు కాంపౌండ్. నేను మెహదీపట్నంలో చూసినండి కళ్ళు కాంపౌండ్. అక్కడ మీకు పారిశుద్ధ్య కార్మికులు, అడ్డా కార్మికులు, భిక్షగాళ్ళు, ఇట్లా అందరూ మా సెక్రటేరియట్ వాళ్ళు కూడా పోయేటోళ్ళు, క్లాస్ 4 వాళ్ళు పోయి అక్కడ అంత దావత్తులు తాగిపించుకున్నాడు. అక్కడ అంతా ఇక మా నల్ల ఎగ్స్, గుడాలు ఈ దందా కూడా బాగా ఉంటదండి. అయితే మా ఇంటి దగ్గర ఒక ఆమె ఉండేది. ఇది లేకుంటే ఇక కాళ్ళన్నీ చచ్చుబడి నాలిక బాగా అంటే ఇట్లా అంతా పీక్కోవడము, తలకాయ కొట్టుకోవడము, పిచ్చి పిచ్చిగా మాట్లాడడము, అది కావాలని పొర్లడం ఇదంతా చేసేదండి. అదే ఆ తాటి కళ్ళుకు మీకు ఆ లక్షణాలు ఉండవు. అది ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ గాని, తాగకుంటే చచ్చిపోతామని గాని, ఇట్లా అంతా పిచ్చి పిచ్చిగా మాట్లాడడము, పిచ్చి పిచ్చిగా అరవడము, కొట్టుకోవడము, గోడకు కొట్టుకోవడము, తల కొట్టుకోవడము, అందరిని ఎవరిని పడితే వాళ్ళని కొట్టడము, అంటే తాగకుంటే. ఒక సీసా కళ్ళు అప్పుడు నాకు తెలిసి సీసా కళ్ళు 20 ఉండేనండి. మరి ఇప్పుడు ఎంత ఉన్నదో తెలియదు. ఆమె కొట్టుకొని అట్లా భర్త ఆమె కొట్టుకొని ఇదైనప్పుడు అట్లా అది లేదు. సో దీన్ని ఒక అంటే తాటి చెట్లు కొట్టేయడం వల్ల తాటి చెట్లని అసలు ఇంతమంది తాగడానికి ఎక్కడుంది సిటీలల్లా? హైదరాబాద్ సిటీలో ఒక 100 కళ్ళు కాంపౌండ్లు ఉంటే, కళ్ళు దుకాణాలు ఉంటే, ఈ బస్తీల ఈ అడ్డా కూలీలు, పారిశుద్ధ్య కార్మికులు, ఈ భిక్షగాళ్ళు, ఈ వచ్చిన ఈ అంత పేదగా వాళ్ళంతా ఎక్కడ తాగుతారు? అందుకే ఇక వీళ్ళు ఈ పని చేస్తున్నారండి. అది చాలా దుర్మార్గము. అంటే అవి సైడ్ ఎఫెక్ట్స్ అంటే లివర్ పాడవుతుందంట, గుండెకి ఎఫెక్ట్ అంట, కిడ్నీలు ఇదైతాయంట. సో మొత్తం వాళ్ళ నర్వ్స్ సిస్టమే దెబ్బతింటుందంట. అట్లాంటి మనుషుల మీద చేసే ఈ వ్యాపారాన్ని ఎక్సైజ్ వాళ్ళు వెంటనే వాళ్ళకి లైసెన్స్ రద్దు చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఇట్లాంటి జరగకుండా చూడాలి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మృతులకి 10 లక్షల అని అడుగుతున్నారు. సో వాళ్ళకి ఎంత ఇచ్చినా ఇది లేదు. ఎందుకంటే ఇంకా చచ్చిపోతూనే ఉన్నారు. రోజు కొద్ది మంది 40 మంది ఆసుపత్రి పాలైతే ఇంకా రోజు కొంచెం చచ్చిపోతూనే ఉన్నారు. సో దీనికోసం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పగడ్బందీగా ఇచ్చేయాలి. హెచ్ఆర్సి కూడా రిపోర్ట్ వెళ్ళింది. ఈ 20వ తారీఖులో రిపోర్ట్ ఇవ్వాలని హెచ్ఆర్సి సీరియస్ గా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి ఆర్డర్స్ చేసింది. ఏం చేసినా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కొంచెం గట్టిగా ఉండి గట్టిగా పనిచేస్తే ఇవి జరిగే అంటే ఈ తయారు చేసే కాడ హోటల్సే గురించి చివరిలో మాట్లాడుకుందాం. ఓకే, ఎందుకంటే ఇది ఎండింగ్ లో మనం ఎలాగో ప్రివెన్షన్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఇక్కడ ఆడ మగ అంటే తాగే దగ్గర మీరు కళ్ళు కాంపౌండ్ కు చూస్తే ఆడ మగ చిన్న పెద్ద అందరు ఉంటారండి. అన్ని వయసుల వాళ్ళు ఉంటారు అక్కడ. మీకు ఏమి అంటే అక్కడ కూలోళ్ళు అందరూ కూలోళ్ళు పేదోళ్ళు అక్కడ ఉంటుంటారు. సుభద్ర గారు థ్యాంక్ యూ. నెక్స్ట్ రమేష్, ఈ క్వశ్చన్ మీరు చెప్పండి. ఎందుకంటే మీరు మన కళ్ళు తాగే వర్గాల్ని కానీ ఆ ప్రాంతాలని కానీ చూసుకుంటే కొత్త ఒక రకమైనటువంటి కట్టుబాట్లు. దే ఆర్ నాట్ ఇంటూ మనం ఉన్నటువంటి అర్బన్ లైఫ్ కాదు. ఇప్పుడు మన ముగ్గురులో కూడా కంప్లీట్లీ అర్బన్ లైఫ్ స్టైల్లో పుట్టి ఉన్న వాళ్ళం కాదు. ఉద్యోగాల కోసము ఒక కైండ్ ఆఫ్ షిఫ్ట్ ఆఫ్ లైఫ్ కోసమో మనం వచ్చిన వాళ్ళం, ఒక ప్రొఫెషన్ అవసరం అయ్యో. సో ఈ నేపథ్యంలో
సుభద్ర గారు కూడా చెప్పారు. ఇక్కడికి వచ్చి కళ్ళు కాంపౌండ్లు పెట్టినప్పుడు మీ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ కళ్ళు తాగే అలవాటుకి ఈ అర్బన్ లైఫ్ స్టైల్లో హైదరాబాద్ లో ఈ కళ్ళు తాగే ఇక్కడ ఏమైనా డిఫరెన్స్ వస్తూ ఉందా? ఎందుకంటే అక్కడ డైరెక్ట్ గా చెట్టు దగ్గర నుంచి తీయడం, తాగడం, అక్కడ ఉండే ఎఫెక్ట్ కి ఇక్కడ దాన్ని కొంచెం గ్లామరైజ్ చేయడం, కాంపౌండ్స్ చేయడం, కాస్ట్ పెంచడం, కల్తీ చేయడం, ఆ డిఫరెన్సెస్ ని ఆ కల్చర్ లో ఉన్నటువంటి ఎసెన్స్ తగ్గిపోతున్నట్టు మీకు ఎప్పుడైనా అనిపించిందా రమేష్ హైదరాబాద్ కి వచ్చిన తర్వాత? నిజానికి ఇప్పుడు మా తండాల్లో కావచ్చు, ఊర్లలో కావచ్చు, ఒక గుడిసె లాంటిది ఉంటుంది, లేదంటే ఒక చెట్టు కింద కూర్చొని అందరు కలిసినప్పుడు అక్కడ బక్వాజ్ మాటలు ఏవి లేవు. అంటే వాళ్ళు ఏంటంటే దాదాపుగా వాళ్ళ బాధలు, లేదంటే పొద్దున్న పంటలు అంటే నీళ్లు పారించడం గురించి కావచ్చు, లేదంటే వాళ్ళు వేటాడుకొచ్చినటువంటి జంతువు ఇంకేదో సంథింగ్ ఇలాంటి విషయాల్ని ముఖ్యంగా మాట్లాడుకుంటూ అది ఒక ప్రొడక్టివ్ గా ఉండేదన్నమాట ఊర్లలో, తండాల్లో ఉన్నప్పుడు. కానీ హైదరాబాద్ కి మనకి దాదాపుగా హైదరాబాద్ కి షిఫ్ట్ అయిన తర్వాత ఈ కల్లుపాకలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా బిజినెస్ గా మారిపోవడం, అండ్ ఇవన్నీ కూడా ఒక రకంగా కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని పూర్తిగా స్క్వీజ్ చేసి వాళ్ళని దోపిడీ చేసే ఒక దుర్మార్గపు వ్యవస్థ లాగా మారుతోంది ఇక్కడ. సో ఈ కల్లుపాకలన్నీ కూడా వీటిని నేను బ్యాన్ చేయాలని అనను, ఉంచాలని కూడా అన్నాను. కానీ ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఇప్పుడు జూపాక సుభద్ర గారు అన్నట్లు నాకు ఏమవుతుందంటే వీళ్ళు కళ్ళు తయారు చేయడంలో దాదాపుగా ఈ కెమికల్స్ ఏవైతే వాడుతున్నారో దీంతో ఈ నర్వ్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వడము, లేదంటే దానికి ఫుల్ గా అడిక్ట్ అయిపోయి ఈ మధ్య క్రిమినల్స్ నేర శాతం కూడా మనకు చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. ఇవన్నీ కూడా ఒక రకంగా అంటే ఆ సినిమాల్లో ఇప్పుడు ఒక రీసెంట్ గా ఒక సినిమాలో బాలకృష్ణ గారు అనుకుంటాను, దాంట్లో కళ్ళు తాగడం గురించి, చెట్టెక్కి దిగడం గురించి ఏదైతే ఉందో అది జస్ట్ సరదాగా అలా చూపించారు. నిజానికి అట్లా ఏదో చాలా మంది ఫ్రెండ్స్ చాలా మంది ఊరికి వచ్చేదే కళ్ళు తాగడం కోసం. ఇప్పుడు ఫ్రెండ్స్ ఎవరైతే సిటీల్లో ఉంటారో ప్రత్యేకంగా దానికోసం వస్తారు. దానికోసం అంటే అది తాగిన తర్వాత అక్కడ జస్ట్ తాగి పడుకోవడమే కాదు, అక్కడ ఉన్నటువంటి తాగి పడిపోతారు, మత్తు అలా కూడా ఏమి ఉండదు. కొంత జస్ట్ అప్పుడు మత్తు వస్తుంది, ఆ తర్వాత దాదాపుగా నార్మల్ అయిపోతాము. అది ఈ ఆల్కహాల్ లాగా కాదు. సో ఈ షిఫ్ట్స్ కానీ ఇదంతా కూడా ఊర్లలో ఉన్నప్పుడు దాదాపుగా మనము ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఎందుకంటే అరే పక్కనోడు ఏమైనా అంటాడేమో, సో నేను ఒక సీసా తాగాను రా చాలు ఇంకా. కానీ ఇక్కడ ఊర్లలో వచ్చేటప్పటికి వాడు ఎంత అంటే అంత తాగడము, వాడికి ఇంకా కావాలి అనుకునే వాడి దగ్గర డబ్బులు అయిపోతే పక్క వాడిని కూడా దాదాపుగా కొట్టి వాడి దగ్గర నుంచి లాగేసుకోవడం, లేదంటే బలవంతంగా ఎంత దాకైనా వెళ్ళే ఇలాంటి పరిస్థితులు దాదాపుగా మనం చాలా వార్తల్లోనూ చూసాము. చాలా మంది కల్తీ కళ్ళు తాగి ప్రాణాలు కోల్పోయిన ఉదాంతాలు కూడా మనకి పత్రికల్లో గాని అక్కడిక్కడ వినబడ్డాయి. సో ఇది అంటే మనుషులది తప్ప అంటే మనుషులది తప్పు కాదు, వ్యవస్థది తప్పు కాదు. జస్ట్ ఏంటంటే అప్పటికప్పుడు అవసరాలని బట్టి మన మైండ్ పారాసైట్ లాగా ఇదవుతుంది అంతే. అప్పటికప్పుడు తయారైపోతుంది, అప్పటికప్పుడు ఇదవుతున్నాము. సో దీన్ని ఏ రకంగా చూడొచ్చు అంటే ఒక రకంగా బ్యాన్ చేయడానికి లేదు, ఎందుకంటే ఇది కల్చర్ లో భాగంగా ఉన్నప్పుడు దీంతో ఆరోగ్యంగా మన ఇప్పుడు కిడ్నీ కావచ్చు, లేదంటే ఈవెన్ షుగర్ కి కూడా ఇది మెడిసిన్ అన్నట్లు కొన్ని చోట్ల చదివాను నేను. సో దీన్ని క్లియర్ గా దీని గురించి ఇంటర్ప్రిటేషన్ మనకు రాలేదు. నిజానికి వార్తల్లో చూసినప్పుడు కానీ లేదంటే ఎవరితో నేను మాట్లాడినప్పుడు చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ప్రాపర్ గా ఉంది, కానీ దీని గురించి ప్రాపర్ పరిశోధనలు జరిగాయా అంటే నాకు అవగాహన లేదు. జరిగాయేమో. సో నాకు తెలిసినంత వరకు ఇదైతే ఖచ్చితంగా మెడిసినల్ ప్రాపర్టీ. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే స్నేక్ పాయిజన్ ఉందండి. స్నేక్ పాయిజన్ ని కూడా మనం మెడిసిన్ లో వాడుకుంటూ ఉంటాము. ఆ పాయిజన్ ని గుర్రానికి ఎక్కించి యాంటీబయాటిక్స్ కోసం తీసినట్టు. సో ఇది కూడా ఒక రకంగా మెడిసినల్ గా ఉన్నా కానీ ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మనము డబ్బులు సంపాదించాలనుకుంటామో అప్పుడు ఉన్న దాంట్లో ఇప్పుడు పొద్దు పొడుస్తున్న కొద్ది కళ్ళుగా మారినట్టు ఆ కళ్ళు ఏదైతే ఉందో మళ్ళీ అది పొద్దు పొడుస్తున్న కొద్ది పుల్లగా అయిపోతూ ఉంటుంది. అంటే దాని టేస్ట్ అనేది పూర్తిగా మారిపోయి కొన్నిసార్లు మనం తాగలేనంత పుల్లగా అయిపోతుంది. సో అలా అవుతున్న దాంట్లో కూడా వీళ్ళు నీళ్లు కలిపి పౌడర్ కలిపి అది ఇది చేసి దాన్ని ఇంకా కల్తీ చేసి దాదాపుగా ఒక్క సీసా తాగిన వ్యక్తి చనిపోయాడు అన్న వార్తలు మనం చదివి ఉన్నాం. సో చాలా షిఫ్ట్స్ జరుగుతున్నాయి. అయితే సిటీలో జస్ట్ తాగేసి తెలియకుండా లైక్ ఏమంటే అపరిచితంగా అంటే వాళ్ళు తాగి వెళ్తున్న క్రమంలో యాక్సిడెంట్స్ కావచ్చు, లేదంటే వాళ్ళకి ప్రాపర్ గా అడిక్ట్ అయిపోయారు, ఇంకా పూర్తిగా అడిక్ట్ అయిపోయారు. దాని వల్ల వస్తున్న పరిణామాలన్నీ కూడా ఇంకా మనం స్పెసిఫిక్ గా చెప్పుకుంటూ పోతే చాలా ఎక్కువగా ఉంటది. సో ఊర్లలో ఉన్నప్పుడు అది వేరుగా ఉండింది, ఇక్కడికి వచ్చేటప్పుడు ఇంకా వేరే. ఇంకొకటి చెప్పండి,
మీరు ఆల్మోస్ట్ బిట్వీన్ 20s to 30s ఉన్నారు కాబట్టి, మీరు చిన్నప్పుడు ఉన్నప్పుడు దీన్ని ప్రొఫెషన్‌గా తీసుకున్న వాళ్ళు, గీత కార్మికులు ఎవరైతే ఉన్నారో మీ ప్రాంతంలో, ఇప్పటికీ అదే వృత్తిలో కొనసాగుతున్నారా? లేకపోతే ఆ ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయిందా? యాక్చువల్‌గా మా ఊర్లలో నా ఏజ్ వాళ్ళు కూడా ఇప్పుడు కళ్ళు గీస్తున్నారు. అంటే మా జక్రన్పల్లి తండాకి పక్కన పడకల్ అని ఒక గ్రామం ఉంది. పడకల్‌కి సంబంధించి లోపలికెళ్తే అక్కడ దాదాపుగా మొత్తం ఖజూరి అంటే డేట్స్ చెట్లన్నీ ఉంటాయన్నమాట. ఇసుకలుండి అక్కడ చిన్న చిన్న లైక్ జలపాతాల్లాగా కాలువలు ఉన్నాయన్నమాట. అవి లిటరల్‌గా జలపాతాల్లాగా చాలా అందంగా ఉంటాయి. ఆ ప్రాంతంలో మేమంతా అంటే మా నాన్న కావచ్చు, మా బాబాయ్ కావచ్చు, మేమంతా ఎళ్లి కూర్చొని పొద్దున్నే ముందుగానే చెప్తాం. ముందు రోజు చెప్పి తర్వాత అక్కడికెళ్లి తాగడం. సో వాళ్ళంతా కూడా కేవలం 2 జాబ్స్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎలా అంటే ప్రొఫెషనల్ గా ఒక పని చేసుకుంటూ ఇది పార్ట్ టైం లాగా జస్ట్ మార్నింగ్ మాత్రమే ఇది చేస్తున్నారు. కంటిన్యూస్ గా అప్పటి నుంచి ఇప్పుడు దాకా కంటిన్యూస్ గా చేస్తున్న వాళ్ళు చాలా అరుదు. వాళ్ళు చాలా లైక్ పెద్దవాళ్ళు అనమాట. 60-70 ఏళ్ల వాళ్ళు. వాళ్ళ పిల్లలు కంటిన్యూ చేస్తున్నారా అంటే చాలా మంది దుబాయ్, మాకు నిజామాబాద్ అనగానే దాదాపుగా దుబాయ్ అనేది చాలా ఫేమస్ కాబట్టి అలా దుబాయ్‌కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడైతే అది పార్ట్ టైం లాగా అప్పుడప్పుడు వాళ్ళ వీలుని బట్టి చేస్తున్నారు తప్పించి ప్రొఫెషనల్ గా ఎవరు లేరు. అండ్ నిజానికి ప్రొఫెషనల్ గా కూడా ఎందుకు లేరు అనంటే ఒక చెట్టు ఎక్కడము దిగడము అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఒకసారి నేను ఎప్పుడో చెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తే చెట్టుకి ఉన్నటువంటి ఆ బెరడు ఏదైతే అంటే పార్ట్ ఏదైతే ఉందో అవి ముళ్ళలాగా గుచ్చుకున్నాయి, కాళ్ళల్లో గీరకపోయాయి. సో అది చాలా టఫెస్ట్ జాబ్. మనం అనుకుంటాం ఏముందిలే వాళ్ళకి సపోర్ట్ ఉంది, ఈజీగా ఎక్కేస్తారు, మనం కూడా చేయగలుగుతామని మాటలు నేస్తాం కానీ అదంత ఈజీ కాదు. సో అంత పైకి ఎక్కిన వ్యక్తి కూడా మళ్ళీ కింది దిగేటప్పుడు వాళ్ళు నడుం చుట్టూ వేసుకున్న బెల్ట్ విరిగిపోయినా కొంచెం లూజ్ అయినా వాళ్ళు పడి తల పగిలి చనిపోయే లాంటి విషయాలు కూడా చాలా ఉన్నాయి. అలాంటివి జరిగాయి కూడా. కాబట్టి అలాంటి టఫెస్ట్ జాబ్ ని ఎవరు తీసుకుంటారు? అండ్ దీన్ని గవర్నమెంట్ ఏమైనా ఖచ్చితంగా వీళ్ళకి పాలసీలు ఉన్నాయా ఇవ్వా అంటే అది కూడా క్లారిటీ లేదు నిజానికి. సో అలాంటప్పుడు ఖచ్చితంగా చేయడానికి ఎవరు ముందుకు రారు. అండ్ ప్రస్తుతానికైతే పార్ట్ టైం లాగా చేస్తున్నారు. ముందు ఎలా ఉంటది, అసలు ఉంటాయా లేదా అనేది తెలియదు కానీ దాదాపుగా చెట్లు అయితే అంతరించిపోతున్నాయండి. ఒకప్పుడు మా తోటలకు సంబంధించి ప్రతి ఒడ్డు మీద ఈ మూల ఆ మూల ఒక తాటి చెట్టు, ఖజూర్ చెట్టు, అది ఇది ప్రతిదీ ఉండేది. ఒక చెట్టును నరికేస్తే ఆ చెట్టుకు సంబంధించి ఆ వుడ్ ఏదైతే ఉందో దాన్ని కుర్చీలాగా కూర్చోవడానికి కూడా వాడుకునే వాళ్ళం. చిన్న చిన్నగా కట్ చేసి రొట్టెలు చేసుకోవడానికి వాడుకోవడం కావచ్చు, లేదంటే ఆ చెట్టు మీద నుంచి దాదాపుగా మనం గిజగానే గూర్లు అయితే దాదాపుగా ఉండేవి. అవన్నీ తీసుకొచ్చి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ గా తయారు చేసి అమ్మడము, లేదంటే పొయ్యి వెలిగించుకోవడానికి, లేదంటే ఏదైతే తాటి ఆకులు ఉన్నాయో వాటికి సంబంధించి ఇల్లు మీద పై కప్పుగా ఇలా దాదాపుగా చాలా వాడుకొని చాలా ఇది చేశారు. సో ఇది ఒక ప్రొఫెషన్ గా అయితే ఇప్పుడు ప్రస్తుతానికి పనికి రాదేమో అన్నది నా ఒపీనియన్. థ్యాంక్ యూ రమేష్ గారు. సుభద్ర గారు మీరు చెప్పండి. రమేష్ దీన్ని ప్రొఫెషన్ గా తక్కువ ఎంచుకోవడానికి గల కారణం చెప్పారు, మైట్ బి డ్యూ టు డిఫికల్టీస్ అని. కాకపోతే మీరు అప్పటి నుంచి ఇప్పటికి చూశారు కాబట్టి ఒక ఆస్పెక్ట్ లో చూస్తే ముఖ్యంగా కళ్ళు అన్నది ఎట్లాగా అయితే మద్యపానం మిగిలినవి అయితే ఉన్నాయో అలా ఒక డిమాండింగ్ ఐటమ్. తాగే వాళ్ళు ఉంటూనే ఉంటారు, దానికి ఏమి డిమాండ్ అన్నది ఎప్పుడు తగ్గే పరిస్థితి లేదు. అలవాటు ఉన్న వాళ్ళు తాగుతారు. ఇప్పుడు కొత్తగా అది కొంత మోడర్నైజ్ గ్లామర్ కనిపిస్తుంది కాబట్టి అక్కడ తాగే పాపులేషన్ కూడా పెరుగుతుంది. అయినప్పటికీ కూడా ఎందుకు గీత కార్మికులు తగ్గిపోతూ ఉన్నారు, ఆ వృత్తి పట్ల ఎందుకు ఆసక్తి చూపట్లేదు? ఈవెన్ ఎవరైతే పల్లెటూరులో ఉంటారో ఆ పని తప్ప ఇంకో పని రాదో వాళ్ళు కూడా ఎందుకు డిస్కంటిన్యూ చేస్తున్నారు? కంప్లీట్ గా చూస్తే అసలు ఈ కళ్ళు ప్రొడక్షన్ అన్నది ఎందుకు తగ్గిపోతా ఉంది? డబ్బులు అప్పుడైనా ఇప్పుడైనా దాని మీద సంపాదన ఎప్పుడు అటు ఇటుగా ఒకటే ఉంటుంది కదా. మిగిలిన ఏ ఫ్యాక్టర్స్ ఈ రోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చాయి అనుకుంటున్నారు? అయితే రచన గారు చాలా వృత్తులు పోయినట్టే, చాలా వృత్తుల పట్ల వృత్తుల్ని వదిలేసి చదువుకోవడాలు, ఎంప్లాయ్మెంట్ అంటే దాంట్లో ఒక రిస్క్ ఉంది. ఇంకొకటి మద్యపానము, ఈ తాగుడు అనే అసలు ఈ కళ్ళు అనేది మద్యపానం చేసిండ్రండి. ఇది మద్యపానం కాదు. ఇది ఒక ఇప్పుడు మామూలు ఈ పురాణాల్లో అట్లా సురాపానం అంటుంటారండి. ఇది సురాపానం. ఇది ఒక కళ్ళు నుంచి ఇప్పుడు ఆ కొబ్బరి చెట్ల నుంచి మనం ఎట్లా సేమ్ ఇదే కదండి, ఒకే ఫ్యామిలీ అవన్నీ. ఆ కొబ్బరి నీళ్లు తాగడం ఎంత ఇదో ఈ కళ్ళు అంటే అది టైం ముదిరిన కొద్ది పులుపెక్కుతుంది కానీ మద్యపానం కాదు. ఇంకొకటి అది సారీ టు ఇంటరప్ట్. ఒకటి మీరు అన్నారు దీన్ని మద్యపానం చేశారని, అది ద్రాక్ష నుంచి వస్తున్న వాళ్ళు చెప్తున్నారు, హెల్దీ అని చెప్తున్నారు. రెండింటికి డిఫరెన్స్ ఏంటి?
టెక్నికల్ గా. మద్యపానం అంటే అండి మత్తు, ఎడిక్ట్ కావడం. అది లేకుంటే ఇక అంతే బతకలేము అనే దీనికి ఎడిక్షన్ ఉండదండి. ఇది ఉంటే తాగుతారు, నలుగురు కలిసిన చోట తాగుతారు, లేదా ఎప్పుడన్నా తాగుతారు. కానీ రోజు తాగే ప్రక్రియ అనేది ఉండదండి. ఉన్నప్పుడు తాగుతారు, లేనప్పుడు తాగరండి. ఇది తాగకుంటే నాలిక గుంజడము, తల తిరగడము, దానికి ఎడిక్ట్ అయ్యే పరిస్థితులు ఉండవు. ఇంకొకటి ఈ సారాయి, తర్వాత ఈ మిగతా ఇవి ఉన్నాయి కదా, దానికి కొంత మత్తు, తర్వాత తాగితే ఏం చేయలేరు, తాగితే కొడతారు, చంపుతారు, ఇదంతా దానికి ఉండదు. మామూలుగా కళ్ళు తాగి పడుకుంటారు వాళ్ళు అంతే. ఇగో ఈ క్రిమినల్ యాక్టివిటీస్ కి పోరు. ఇది ఒక చెట్టు పానం అంతే, చెట్టు నీర. అది ప్రకృతి నీర అండి. అది మద్యపానం కింద దాన్ని జమ కట్టడానికి లేదు. అయితే దాన్ని ఇవన్నీ వేసి డైజోఫాము ఇవన్నీ కెమికల్స్ వేసి దాన్ని కూడా కళ్ళు అని దాన్ని తెల్ల సీసాల కళ్ళు నింపి ఇదే తెల్ల కళ్ళు అని అంటున్నారు. తెల్ల కళ్ళు అంటే ఇక్కడ అంటే మద్యపానం అనే ఒక ఏమంటారు దాని కింద దీన్ని జమగట్టడానికి లేదు అనిపిస్తదండి. ఎందుకంటే అది ఒక చెట్టుది, ప్రకృతి ఇచ్చిన ఒక పానం అది అంతే. దాని మద్యపానంగా చూడాల్సిన ఇది లేదు. ఎందుకంటే మీరు చూడండి మొత్తం చరిత్రలన్నీ చూస్తే అది చేసి ఇక ఈ క్రైమ్ పాల్పడ్డారో, అది తాగి క్రైమ్ కి పాల్పడ్డారు అనడానికి లేదండి. ఒక మంచి నీళ్ళు అంటే ఒక కొబ్బరి నీళ్లు తాగినంత ఇదండి. ఇంకొకటి అది ఎందుకు తగ్గిపోతుంది అంటే, ఒకటి చెట్లు కొట్టేయడం వల్ల, మెయిన్ ఏంటంటే వాళ్ళు చదువుకోవడం, వాళ్ళు చదువులో ప్రవేశించడం. ఇంకొకటి అది చాలా రిస్క్ అంటే రిస్క్ అండి. ఇంకొకటి వాళ్ళు అది చాలా మంది చచ్చిపోయిండ్రు. ఇంకా దాన్ని ఎవరు అంటే అంటే ఊర్లలో దాన్ని ప్రిఫర్ చేయట్లేదు. అక్కడ బెల్ట్ షాపులు, అక్కడ ఇగో ఈ అన్ని వచ్చినాయి కదండి. సో దీన్ని అంటే ఇప్పుడు ఎవరన్నా పోతే వాళ్ళ కోసం ఒక గౌన్ లైనకి చెప్పి అయ్యలా నువ్వు తేవాలి, మా చెట్టు ఉన్నది ఇక తీసుకురావాలి, చుట్టాలు వచ్చింది, ఇదంతా లేకుండా జస్ట్ దుకాణంలోకి పోవడం, సీసాలు తెచ్చుకో, ఎర్ర మందు, అట్లా ఎల్లో మందు అట్లా తీసుకొచ్చి పోయడం, అది చాలా కంఫర్ట్ అనిపిస్తుంది. కానీ ఈ ప్రక్రియ ఊళ్ళలో దాదాపు అంటే 70% లేదండి. నేను అంటే రెగ్యులర్ గా ఊరికెళ్ళినప్పుడు దానికోసం అడుగుతుంటాం మేము. వాళ్ళు ఇంకా ప్రత్యేకంగా పోయి మా భూమిలో చెట్లే కనుక ప్రత్యేకంగా పోయి మాది అట్లనే తీసుకొని వస్తే ఆ నమ్మకంతో తాగి మామూలుగా ఉంటారు అంతే. అది ఏమి ఇట్లా మైండ్ ని కకావికల్ చేయదు, బాడీని కకావికల్ చేయదు. రాళ్ళు కరగదీస్తది అనే ఒకటి చాలా అది ఆయుర్వేదం వాళ్ళు చెప్తున్నారు. అది నిజమే అని చాలా మంది అంటున్నారు. ఇప్పుడు చాలా మంది ఈ సిటీల నుంచి 50-70 కిలోమీటర్లు పోయి తాగి వస్తున్నారు. సిటీలు అంటే ఊర్ల నుంచి సిటీల్లో ఎవరైతే సెటిల్ అయిందో తెలంగాణ నుంచి, వాళ్ళు మళ్ళా అక్కడికి వెళ్ళి అరే ఆరోగ్యం బాగుంటది, మంచిగా ఉంటది, బాడీలో చల్లదనం ఉంటది, కిడ్నీలకు సంబంధించి చాలా ఫ్రీ యూరిన్ ఉంటది, ఇట్లా అన్ని రకాల అంటే దాన్ని అనుభవించిండ్రు కనుక, ఆరోగ్యాన్ని అనుభవించడం కనుక వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళారు. కానీ ఇక్కడ ఈ చదువుకున్న వాళ్ళు ఊరు నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు తెలంగాణ జిల్లాల్లో ఈ ఎంప్లాయీస్ ఈ కళ్ళు కాంపౌండ్కి వెళ్ళారండి. ఎవరు వెళ్తున్నారు? ఇక వీళ్ళు వెళ్తున్నారు, ఈ పారిశుద్ధ్య కార్మికులు, భిక్షగాళ్ళు, తర్వాత ఈ పేదోళ్ళు, తర్వాత అడ్డా కూలీలు, వీళ్ళంతా ఆ బస్తీల్లో ఉన్న వాళ్ళు ఈ కళ్ళు కాంపౌండ్కి వెళ్ళి, తర్వాత దావతులు, పేద అంటే చిన్న చిన్న బస్తీల్లో ఉండే ఆ పేద వాళ్ళు దావత్ చేసుకోవడానికి కళ్ళు కాంపౌండ్కి వెళ్తుండ్రు. ఎందుకంటే అది పురాణించి అంటే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు తెల్లగాళ్ళు అంటే అదే అనుకుంటున్నారు. కానీ ఇది కెమికల్ది, ఇది మనం తాగితే ఇట్లా అవుతుంది, ఇట్లా దానికంటే ఇది భిన్నమైంది, ఇది మనల్ని చంపుతుంది, మనల్ని ఇది వచ్చిన ఈ చైతన్యం వచ్చినా తాగకుండా బతకలేని పరిస్థితి వచ్చిందండి. అది రచన. ఓకే, థ్యాంక్ యూ సుభద్ర గారు. ఓవరాల్ గా చర్చ ముగింపుకు వచ్చాము. అయితే కళ్ళుని తెలంగాణ సాంస్కృతిక జీవితంలో ఒక భాగంగా చూడొచ్చు, అది కాదలేని సత్యం. కాకపోతే ఎప్పుడైతే అర్బనైజేషన్ అయిందో, కొంత ఎవరైతే గీత కార్మికులు ఉన్నారో ఆ ప్రొఫెషన్ తీసుకోవడం ఉన్న రిస్క్ కావచ్చు, దానికి ఎటువంటి సేఫ్టీ మెజర్స్ లేవు. ఎందుకంటే ఇప్పుడు మిగిలిన డిపార్ట్మెంట్స్, గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరిని చూసినా సరే ఏదైనా ఒక ప్రమాదం సంభవిస్తే ఏదో ఒక రెమెడీ మెజర్ ఉంటుంది. కానీ గీత కార్మికులకు అదేమీ లేదు. ఇది
చెట్ల కొరత, ఆ ప్రొఫెషన్ ఎంచుకునే వాళ్ళు తగ్గిపోవడము, కొంత అర్బనైజేషన్, ఇవన్నీ కారణాల వల్ల ఇప్పుడు కల్లు తయారవుతుంది. దీనివల్ల ఎప్పుడైతే కళ్ళుకున్నటువంటి నేచర్ సుభద్ర గారు, కార్తిక్ గారు చెప్పినట్టు అది మత్తునివ్వదు. అది ఒక రిలాక్స్ ఫీలింగ్ ఇస్తుంది. ఒక మెడికేషన్‌లో వర్క్ చేసేది కూడా ఇప్పుడు కొంత బ్రెయిన్ మీద ఒక మత్తు పదార్థంలో యాక్ట్ చేయడం కల్తీ వల్ల. సో, చెప్పాలంటే ట్రూ ఎసెన్స్‌ని కూడా ఈ కల్లు ఏదైతే ఉందో అది కోల్పోతుంది. అది ఇంకొక ట్రాన్స్‌ఫర్మేషన్ మనం ఏం చూడొచ్చండి, ఇది కూడా మీరన్నట్టు మద్యపానం కాకూడదన్నారు గానీ, కల్తీ ఎప్పుడైతే జరుగుతుందో అది మద్యపానంగా మారిపోతుంది. ఇది ఒక కాన్సిక్వెన్స్‌గా చూడొచ్చు. సో, ఓవరాల్‌గా ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్‌లో అటు చెట్లు పెంచడం సాధ్యమా? ఇటు వీళ్ళు ప్రొఫెషన్ ఎంచుకోవడం సాధ్యమా? అసలు ఏం మెజర్స్ చేస్తే దీనికొక ఒక పాసిబిలిటీ మళ్ళీ అదే కల్చరల్ పార్ట్‌లో ఈక్వల్ ఇంపార్టెన్స్‌తో కల్తీ జరగకుండా ఒక హెల్తీగా ఉండే పరిణామం ఉండే అవకాశం ఉందని మీరు అనుకుంటారు? రమేష్ గారు ఫస్ట్ మీరు కన్క్లూడ్ చేయండి. అంటే ప్రస్తుతానికైతే తెలంగాణలో ముఖ్యంగా ఎన్నో కుల వృత్తులు ఉన్నాయండి. కుల వృత్తులు అన్ని కూడా దాదాపుగా అంటే జూపాక సుభద్ర గారు చెప్పినట్టు చదువుకోవడం ద్వారా బయటికి ఖచ్చితంగా కొన్ని వదులుకొని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. బట్ ఎంత చదువుకున్నా కానీ కొంతమంది ఇక్కడ ఉండే పాలిటిక్స్ కావచ్చు, లేదంటే అవకాశాలు కావచ్చు, లేదంటే వివక్షలు కావచ్చు, ఎట్లాంటివైనా కావచ్చు, ఆ రీత్యా అవి చూసినప్పుడు మళ్ళీ తిరిగి వాళ్ళు సరే ఉన్నదేదో చేసుకొని బతుకుదాము అని చెప్పేసి చేస్తున్నారు. సో అలా చేస్తున్న కొంతమంది ఉన్నప్పుడు ఇప్పుడు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ మనం చాలా చూస్తాం. ఎటండి ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు అక్కడ వస్తువులు ఉన్నాయని తెగ ఫోటోలు దిగేస్తాం, కానీ ఆ వస్తువు కావచ్చు, లేదంటే అక్కడ తిన్న వస్తువు కావచ్చు, ఇంకేదైనా దాని వెనకాల ఉన్న కష్టాన్ని నిజంగా ఎంతవరకు చూస్తున్నాము, అసలు అది నిజంగా ఆ కష్టం మనం అనుభవించగలుగుతామా లేదా అనేది సాధారణ వ్యక్తులుగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాలి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాలి. అండ్ ప్రభుత్వాలు చూసుకున్నట్లయితే ప్రభుత్వానికి ప్రతి రంగానికి సంబంధించి ఒక వ్యక్తి ఖచ్చితంగా రిప్రజెంటేషన్ ఉందండి. అంటే లైక్ మినిస్టర్ కావచ్చు, లేదంటే ఒక ఎమ్మెల్సీ సంథింగ్ ఇలా ఎవరైతే మనకి జిల్లాలకి, రాష్ట్రాలకి, దేశాలకి ఎలాగైతే ఉంటారో అలా ప్రతి కమ్యూనిటీకి సంబంధించి ప్రతి దానికి ఒక వ్యక్తి ఉన్నారు. వాళ్ళు ఎంతవరకు దీన్ని అంతా పర్యవేక్షణలో చూస్తూ ప్రతిసారి అప్డేట్స్ ఎక్కడ ఏం జరుగుతుందనే చూస్తున్నారు అనే దాన్ని బట్టి ఆయన కొన్ని సార్లు నిజంగా ఇది చేసిన ఆ ఫైల్స్ అనేవి ముందుకు వెళ్ళకపోవడము, లేదంటే వాటి గురించి మాట్లాడడానికి వాళ్ళే నామోషిగా ఫీల్ అవ్వడం. ఎందుకంటే ఇప్పుడు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. మేము కళ్ళు తాగే వాళ్ళం ఒకప్పుడు, తెల్ల కళ్ళు అని చెప్పేసి అంటున్నాను కదా. ఇప్పుడు అదే పరిస్థితి ఇప్పుడు మాట్లాడాలి అంటే చదువుకుని ఇంతమంది మధ్యలోకి వచ్చి అయ్యో నేను తాగేవాడిని, మా అమ్మతో పాటు నేను పొలంలో పనిచేసి చెప్పుకోవడానికి నామోషిగా ఫీల్ అవుతున్నాం. సో ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ దీనికి ఇదవుతుంది. సో ఇది నేను మాట్లాడుకోవడం చేతను ఇదవుతే కాదు, దీన్ని ప్రత్యేకంగా ఆ సెక్టార్ కి సంబంధించిన వ్యక్తులు ఒక గ్రౌండ్ విజిట్ కావచ్చు, లేదంటే అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం చేత. అంతకు ముందు బిఎస్ రాములు గారు దాదాపుగా ఈ కమ్యూనిటీకి సంబంధించి దాదాపుగా చాలా వర్క్ చేశారు. వాళ్ళకి సంబంధించి రచనలు కావచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యల గురించి చాలా జరిగాయి. కానీ ఈవెన్ తో ఎంత జరిగినా కానీ నిజంగా మనం ఎంత కష్టపడ్డా, మనం ఎంత పోరాటం చేసినా, ఏం చేసినా అదంతా కూడా లాస్ట్ కి కాగితం మీద అలా ఉండిపోతుంది తప్పించి కాగితం మీద నుంచి జీవం పోసుకొని ముందుకు వెళ్ళదు. సో ఇదంతా కూడా మనం జస్ట్ మాటలకు సరిపోతుంది, కానీ నిజానికి రేపటి రోజు మనం ఎంత మాట్లాడుకున్నా, లేదంటే రీసెంట్ గా జరిగిన ఒక ఎవరైతే కళ్ళు తాగి చనిపోయారో వాళ్ళకి ఒక 1,00,000 2,00,000 మా అయితే 10 లక్షలు ఇస్తారండి. తర్వాత మళ్ళీ కామన్, ఇదంతా క్వైట్ కామన్, జీవితంలో భాగమైపోయింది. సో ఇవన్నీ చూస్తూ ఉండడం, సలహాలు లేవు, సూచనలు లేవు, అండ్ మారుతాయన్న నమ్మకము లేదు. నిజానికి మనం రేపటి రోజు మనిషిగా మనం బ్రతకగలుగుతామన్న నమ్మకం కూడా పోయిన రోజుల్లో ఉన్నాం. సో నా నుంచి అయితే ఎటువంటి కన్క్లూజన్ లేదు. ఓకే, దిస్ కంటిన్యూస్ లైక్ దిస్ అంటారు, అంతేనా రమేష్ గారు? ఇలాగే కంటిన్యూ అవుతుంది. మనం ఎన్ని మాట్లాడుకున్నా, ఎంతమంది చనిపోయినా, ఏం సంభవించినా ఇది కామన్. కంటిన్యూ కావద్దండి. మనము ఏదైనా ఇది కంటిన్యూ అవుతుందనే ఒక నిరాశ కంటే, లేకుంటే ఉంటుంది అనే ఏదైనా దానికి ముగింపు ఉండాలని కోరుకోవడము మనిషి నైజం అండి. ఏ చెడు అయినా ఉండకూడదు అని కోరుకుంటాము, ఆశిస్తాము. అది ఉండాలి. మనిషి అనేవాళ్ళు ఒక ఆశాజీవుడు. అంటే ఇవాళ కాకుంటే రేపన్నా ఇది మారుతుంది అనే ఒక ఆశతోనే బతుకుతామండి.
ఇది ఇది ఇంతే, ఇది కాదు అంటే బతకలేము రమేష్ మనము. కరెక్ట్. కానీ తమ్ముడికి అంటే తమ్ముడికి ఒక కాదు కాదు ఒక నిరాశ, ఒక నిరాశ అంటే అది కూడా కరెక్ట్. అంటే అది కూడా అంటే తమ్ముడు చెప్పింది అంటే అన్ని విషయం ఏంటంటే కన్క్లూజన్స్ ఇప్పుడు ఇస్తున్నాం అక్క. ఇప్పుడు రమేష్ ఏం చెప్తాడు, అన్ని కన్క్లూజన్స్ ఇస్తున్నాం అక్క, ఏదైతే లేదు అనే ఒక ఇదితోని తమ్ముడు ఆ కొంత యువత కదా, మాట్లాడుతున్నారు. కొంత యువత ఫ్రస్ట్రేట్ అయి ఉంటారు. యువత కామన్ కదా. చిన్నోడు మీరు అదే మీరు చిన్నోడు మీ చిన్నోడు అనుభవం అడ్వాన్స్ అంటే థింకింగ్. ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఇప్పుడు రమేష్ అనేవాడు ఇక్కడ ఏసీ రూమ్ లో కూర్చొని ఈ రోజు వాళ్ళు చనిపోయారని చెప్పేసి అంటున్నాడు తప్పించి రమేష్ నిజంగా అక్కడికి రమేష్ వెళ్తున్నాడు వాళ్ళతో వ్యవస్థలున్నాయి, మాట్లాడుతున్నాడు. రమేష్ వ్యవస్థలున్నాయి, వాటికి బాధ్యత ఉంది, వాటికి బాధ్యత పెడదాము, బాధ్యత నిలదీద్దాము. వాళ్ళ బాధ్యతను వాళ్ళు వాచ్ డాగ్స్ లాగా చేయడానికి మనం కూడా వాళ్ళని తోద్దాము. ఇక ఇంతేయాలని ఊరుకుంటే ఇక వాళ్ళు ఇక అంతే, మనోళ్ళంతా చచ్చిపోతూనే ఉంటారు, ఇది దాగి అది దాగి కళ్ళు దాగి మనల్ని చంపుతూనే ఉంటారు. సో ఆ వ్యవస్థలు, ఈ ప్రభుత్వ వ్యవస్థలు, దీంట్లో ఎక్సైజ్ శాఖ ఉంది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది. ఇది వాచ్ డాగ్ లాగా మొత్తం కళ్ళు కాంపౌండ్కి వెళ్ళి అక్కడ ఉండే సీసాలు పరీక్ష చేయాలి. దాన్ని కళ్ళు కెమికల్ గా ఎక్కడైతే తయారు చేస్తున్నా వీళ్ళకి తెలియదా, అక్కడికి వెళ్ళి కూడా వాచ్ డాగ్స్ లాగా ఉండి వాళ్ళని అట్లా తయారు చేయకుండా చూడాల్సిన బాధ్యత వ్యవస్థలకు ఉన్నాయి. ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అట్లా జరగకుండా నిజంగా కళ్ళే తీసుకొచ్చి అమ్మేటట్టుగా చూడాల్సిన బాధ్యత అవసరము మనం వాళ్ళ మీద పెట్టాలి రమేష్. తెలంగాణలో మనం ప్రస్తుతానికైతే పండగలప్పుడు అంటే తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ వాళ్ళు కావచ్చు, లేదంటే కొన్నిసార్లు మన బోనాలు ఇలాంటి పండగలు చేస్తున్నప్పుడు ఇలాంటివి అయితే అంటే లోకల్ ఫుడ్ కావచ్చు, లోకల్ డ్రింక్స్ ని ఎంకరేజ్ చేస్తూ అవన్నీ తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు. కాకపోతే ఇది ఎల్లకాలం నడిస్తే కూడా బాగుంటుంది అంటే లైక్ వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది, మనం కూడా నిజమైన తెలంగాణ ఆహారము ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. సో ఇట్ జస్ట్ ఒపీనియన్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సుభద్ర గారు, రమేష్ గారు. ఈ కళ్ళు దాని మీద డిఫరెంట్ వెర్షన్స్ ఇచ్చినప్పటికీ, సో రమేష్ మీరు నిరాశావాదంతో అంటే కొంత యూత్ కాబట్టి ఇప్పటి వరకు జరిగినవి చూశారు కాబట్టి మీరు అలా స్పందించారు. కొంత 40 years 50 years ఆఫ్ ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు, ఇలాంటి సమస్యలు చాలా చూసుంటాం కావచ్చు. ఎందుకంటే ఈవెన్ ఈ రోజు క్రికెట్ అసోసియేషన్ లో అవినీతి అంతా అది అరెస్ట్ చేయడం కొన్ని జరుగుతూ ఉన్నాయి. తెలంగాణలో కొంత క్విక్ రెస్పాన్స్ వస్తుంది, మేబీ ఇట్ మే టేక్ సమ్ టైం. ఆ హోప్ అయితే కొన్నిసార్లు కనిపిస్తా ఉంది. బట్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. చూద్దాం, ఇది గీత కార్మికుల సమస్య తీరి ఈ కల్తీ కళ్ళు అట్లీస్ట్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తేనే కదా అలా జరగాలి. రమేష్ ఓకే, థ్యాంక్ యూ రమేష్ గారు అండ్ సుభద్ర గారు. ఇంతైతే చర్చ. థ్యాంక్ యూ సో మచ్ అండి అవకాశం ఇచ్చినందుకు.